హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా ఉండే పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. అన్నంలో మాత్రమే కాదండి, అన్ని రకాల టిఫిన్స్లోకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. పుదీనాని ఎక్కువగా తీసుకుంటే పొట్టలో నులుపురుగులు అనేవి ఉండవండి. అలాగే ఈ ఆకు బాడీని కూల్ చేస్తుంది. చాలామంది వేడి తత్వంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా పుదీనాని ఏ రూపంలో తీసుకున్నా బాడీ అనేది కూల్ అవుతుంది. పచ్చడి తయారు చేసుకోవడానికి 4 మీడియం సైజ్ పుదీనా కట్టల్ని తీసుకున్నాను. ఇలా ఆకులన్నిటిని సెపరేట్ చేసుకోవాలండి. లేతగా ఉండే కాడల్ని అయితే ఇందులో ఉంచేసుకోవచ్చు, ముదురుగా ఉన్న కాడల్ని మొత్తం తీసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. పుదీనాలో ఏమైనా ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయి తీసుకుని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. 10 నుంచి 15 వరకు ఉంటాయి మెంతి గింజలు. మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు, ఇలా వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ధనియాలు పూర్తిగా వేగలేదు, ఇలా సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. పుదీనా చట్నీలోకి ఇలా నువ్వులను వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ధనియాలు కొంచెం వేగిన తర్వాత నువ్వులను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను 7 వరకు ఎండుమిర్చి వేసానండి. ఈ పచ్చడిలోకి ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ దినుసులన్నీ ఇలా బాగా వేగాయి కదా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న పుదీనాను, పచ్చడికి సరిపడా చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా చిన్న నిమ్మకాయంత చింతపండు అయితే పడుతుంది పచ్చడిలోకి. 15 వరకు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఈ పచ్చడిలో కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. మీరు మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకంతా దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. 10 నిమిషాల పాటు టైం పట్టిందండి. ఇలా ఆకెలా బాగా మగ్గిపోయింది. ఇందులో వేసిన పచ్చిమిర్చి కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆకుని పక్కన పెట్టేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా వేయించుకున్న ధనియాలు, నువ్వులను వేసుకోవాలి. ఈ ధనియాలు, నువ్వులు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వేయించుకున్న పుదీనా, పచ్చిమిర్చిని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి కొద్దిగా పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. పచ్చడిలో ఇలా కొద్దిగా పంచదార వేసుకోవడం వల్ల పచ్చడి తియ్యగా ఏమీ అవ్వదండి, టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పుదీనా, కొత్తిమీర ఇలాంటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు తియ్యగా ఉండడాన్ని ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఎక్స్ట్రా 2-3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్నైనా పంచదారనైనా వేసుకోవచ్చు. పచ్చడిని మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోకూడదు. 2-3 సార్లు పల్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా ఆకులా ఉంటేనే బాగుంటుంది. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడికి పోపు వేసుకుందాం. కడాయిలో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ పోపు దినుసులన్నీ ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకుని ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి పుదీనా పచ్చడిని వేసుకుని ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే పచ్చడిలో ఏమైనా చెమ్మ లాంటిది ఉంటే పోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇందులో మనం వాటర్ అంటూ అసలు వేయలేదు. ఇలా నీళ్లు వేయకుండా చేసుకునే ఈ పచ్చడి చక్కగా నిల్వ కూడా ఉంటుంది. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. జన్మలో మర్చిపోలేరు దీని టేస్ట్ని, అంత బాగుంటుందన్నమాట. మీరు కూడా పుదీనా పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.